హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాయణ. స్మాల్ అండ్ మీడియం అండ్ బిగ్గెస్ట్ బిజినెస్కి వెరీ ఇంపార్టెంట్ లైసెన్స్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ప్రజెంట్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది బ్యాంకులకు కానీ ఎన్బిఎఫ్సిలకు కానీ అన్ని అవసరాలకి అతి ముఖ్యమైనదిగా ఉంది. ఇది వన్ ఆఫ్ ద లైసెన్స్. ఇది ఉద్యమ్ లైసెన్స్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏమిటనేది నేను ఈ రోజు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని కొట్టండి. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని కొట్టండి. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనగానే ఆటోమేటిక్గా హైలైట్స్ అవుతాయి. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. హైలైట్ అవ్వగానే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇందులో 3 పారామీటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. ఆల్రెడీ గతంలో మీరు ఏదైనా లైసెన్స్ తీసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా రెన్యువల్ చేయాలి. దీంట్లో ఉద్యమంలో కూడా ప్రాబ్లమ్స్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అది అనేది ఏంటంటే చూస్ చేసుకుంటూ ఉండాలి. బట్ నేను న్యూ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది మీకు యూజ్ చేస్తాను. ఓకేనా? ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆధార్ నెంబర్ తీసుకోవాలి. ఆధార్లో నేమ్ ఎలా ఉందో ఎంటర్ చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఆధార్ నెంబర్ ఎలా ఉంది, ఎలా చేయాలి అనేది మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. అందుట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ అందరూ. ఆధార్లో ఎలా ఉందో నేమ్ కూడా సేమ్ యాస్టీస్గా అలాగే ఉండాలి. అలా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. దేర్ ఈస్ ఎర్రర్ ఇన్ ఆధార్ వాలిడేషన్, ఆటోమేటిక్లీ ఎర్రర్ కోడ్, basic transaction did not match 200 validity is contact Udyam registration, please nearest Aadhaar enrollment. అలా అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. స్మాల్ లెటర్స్లో అలా ఎంటర్ చేయకూడదు. అన్ని క్యాపిటల్ లెటర్స్లో తీసుకోండి. ఆ టైంలో మాత్రమే ఓటీపీ జనరేట్ అవుతుంది. మనం స్మాల్ లెటర్ ఆర్ క్యాపిటల్ లెటర్ యాజ్ ఫర్ ఆధార్ ప్రకారం ఎంటర్ చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదు. అది మీరు అర్థం చేసుకోండి. మనకి ఏదైతే ఉందో అది అన్ని క్యాపిటల్స్లోనే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ అనేది మ్యాండేటరీ. ఓటీపీ ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిద్ది. డేర్ ఫ్రెండ్స్, వ్యాలిడ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆధార్ వెరిఫికేషన్ విత్ ఓటీపీ అని ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత అలాగే పాన్ వెరిఫికేషన్ కూడా అయింది ఫ్రెండ్స్. పాన్ వెరిఫికేషన్ అనేది యాజ్ పర్ పాన్లో ఎలా అయితే రికార్డ్స్ ఉన్నాయో పాన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. చేసిన తర్వాత ఇలా డీటెయిల్స్ ఇవ్వగానే వెరిఫికేషన్ అయింది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కంటిన్యూషన్ అడిగిద్ది. ఇక్కడ అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే అందరూ ఏంటంటే ఐటీఆర్ మెన్షన్ చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. అలా చూసుకుంటే వెళ్ళాలి ఫ్రెండ్స్. జిఎస్టీ ఉందా లేదా అని అడిగిద్ది. అది మనం చూసి పెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. జిఎస్టీ వాడుతున్నారా లేదా అనేది అది ఇంపార్టెంట్.
ఎవరి ఇష్టం వాళ్ళది. జిఎస్టీ వాడిన వాళ్ళు మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. జిఎస్టీ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఏం రావట్లేదు ఫ్రెండ్స్. అదే విధంగా మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది, ఒక్కోటి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనం వెరిఫై చేయాల్సింది ఏంటంటే జనరలా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీ అంటది. అది మీరు దాన్ని బట్టి ఎంటర్ చేసుకుంటూ ఉండాలి. అది మీ ఒపీనియన్ ఉంటుంది. తర్వాత జెండర్ అని ఉంటుంది. జెండర్ మెయిలా, ఫీమేలా, అదర్స్ అంటది. మనం ఏదైతే నీడ్ ఉందో అది తర్వాత దివ్యాంగులు అనమాట. దిస్ స్పేస్ ఈజ్ 10th కాలమ్ ఈజ్ దివ్యాంగులు అనమాట. నో అని నో అని మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. అలా తర్వాత ఏంటంటే కంపెనీ పేరు అనేది మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. కంపెనీ ఏదైతే ఉందో అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత యూనిట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. బట్ అనేది నేను ఇక్కడ రికార్డింగ్ పర్పస్ కాబట్టి దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. మీరు దాన్ని బట్టి ఫ్రెండ్స్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ అని అడిగింది ఫ్రెండ్స్. 17th కాలం మ్యానుఫ్యాక్చరింగ్ అని ఎంటర్ చేయండి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ అయితే సర్వీసు, ట్రేడింగ్ అయితే ట్రేడింగ్. మీరు ఏదైతే ఉన్నారో దానికి సంబంధించిన రిలేటెడ్. నేను చేస్తుంది మెడికల్ కాబట్టి హలో ఫ్రెండ్స్. అలాగే మనకి కావాల్సిన ప్రొడక్ట్ అనేది ఇక్కడ ట్యూన్ చేయాలి. ట్యూన్ చేసిన తర్వాత ఏంటంటే దాన్ని యాడ్ యాక్టివిటీ అనేది బటన్ ఉంటుంది, అది చేయాలి. అది చేసిన తర్వాత ఏంటంటే ముందుకెళ్ళిద్ది అలా ఇలా వస్తుంది కింద. ఇక్కడ ఏంటంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మెయిల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్. అలా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ కింద ఎంత వాళ్ళకి ఎంత ఇన్కమ్ సోర్స్ అనేది ఉన్నది అనేది, ఎంత సేల్ చూపిస్తున్నారు అనేది చూడాలి ఫ్రెండ్స్. సేల్ అనేది ఇంపార్టెంట్. బట్ నేను 5 lakhs అని చూపించాను ఫ్రెండ్స్. 5 lakhsలో ఎక్స్పెన్సెస్ పోయి మిగిలిన రిమైనింగ్ 50,000 ఇన్కమ్ చూపించాను ఫ్రెండ్స్. ఇక్కడ అనేది ఏంటంటే ఇలా కాలమ్స్ ఉంటాయి, అన్ని నో నో అని పెట్టండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి నో నో అని పెట్టండి. తర్వాత సబ్మిట్ జనరేట్ ఓటీపీ. జనరేట్ అని కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా అన్నాడు.